దర్శక ధీరుడు రాజమౌళి నుంచి రాబోతున్న మరో భారీ ప్రాజెక్ట్ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ క్యూరియాసిటీతో ఉన్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబో కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు కొండెక్కాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు జక్కన్న. ఏప్రిల్ 7, 2027న ప్రపంచ వ్యాప్తంగా వారణాసి రిలీజ్ ఉంటుందని తెలపడంతో ఒక్కసారి అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది రాజమౌళి టీం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పాత్రకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు మహేష్ బాబు. 15 ఏళ్ల క్రితమే రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది, కాకపోతే అది కుదరక ఇప్పుడు వారణాసి సినిమా చేస్తున్నామని తెలిపారు మహేష్ బాబు. ఈ సినిమా స్క్రిప్ట్ వినడానికి రాజమౌళి ఆఫీస్ కి వచ్చానని, కథ వినగానే ఆశ్చర్యపోయానని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఈ సినిమాను నేను హీరోగా చేయగలనా అని భయపడ్డానని కూడా తెలిపారు. అయితే ఇది రాజమౌళి చేసిన అన్ని సినిమాలలో ప్రత్యేకమని చెప్పి అంచనాలకు రెక్కలు కట్టారు మహేష్ బాబు. ఈ సినిమాలో తాను రాముడిగా కనిపిస్తానని చెప్పారు. 2027 ఏప్రిల్ 7న బుధవారం ఉగాది పండుగ వస్తుంది. అదే నెలలో 14న అంబేద్కర్ జయంతి వస్తుంది. 15న శ్రీరామ నవమి వంటి వరుస సెలవులు ఉన్నాయి. ఈ హాలిడే సీజన్ క్యాచ్ చేస్తూ సుమారు 10 నుంచి 12 రోజుల పాటు భారీ థియేటికల్ రన్ సాధించేలా భారీ ప్లాన్ చేశారని తెలుస్తుంది. అందుకే ఏప్రిల్ 7న భారీ ఎత్తున వారణాసి సినిమా రిలీజ్ చేస్తున్నారట. శ్రీ దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ బ్యానర్ పై దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా వారణాసి సినిమా రూపొందుతుంది. ఇందులో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ పోషిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన పోస్టర్లు జనాలలో ఓ రేంజ్ క్యూరియాసిటీని నెలకొల్పాయి. ఎప్పుడెప్పుడు వారణాసి సినిమా విడుదలవుతుందా అని దేశంలోని అన్ని వర్గాల ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.